ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ వికారి నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘ మాసము వారము బుధవారము తిథి అమావాస్య రాత్రి 8:30 దాకా ఉండి తదుపరి పాడ్యమి తిథి వస్తుంది. నక్షత్రం శతభిష నక్షత్రం సాయంకాలం 5:33 దాకా ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం వస్తుంది. వర్జ్యం రాత్రి 12:34 ప్రారంభమై 2:34 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:50 ప్రారంభమై 12:37 దాకా ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 9:33 ప్రారంభమై 11:19 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి అలాగే ఆనందంతో ఉండేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని మధ్యవర్తుల వల్ల కలహాలు ఏర్పడేటటువంటి స్థితి, రుణ బాధలకు సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ మీ యొక్క బంధుమిత్రులు సాయంత్రం జరిగే కొద్దీ కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి స్థితి, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి వాటిని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా పరిష్కార మార్గాల గురించని ఎదురు చూసేటటువంటిది, సమస్యలను జటిలం అవుతున్నటువంటి దాన్ని ఎలాగ అధిగమించాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి భూ సంబంధమైనటువంటి విషయాల్లోనూ అధికార సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనూ బంధుమిత్రుల జోక్యం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు భూమికి సంబంధించినటువంటి విషయాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి భూ తగాదాలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూములను కొనడంలోనూ అమ్మడంలోనూ కూడా కొద్దిగా సమస్యలు రాకుండా చూసుకునేటటువంటి జాగ్రత్త చాలా పడవలసినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో భూపరమైనటువంటి తగాదాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్త, అలాగే డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలించవలసినటువంటి దానిగా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు వ్యవసాయదారులకు అన్నదమ్ముల విషయాల్లో కొద్దిగా వ్యవహారాల నిమిత్తంగా, కొద్దిగా పంపకాల నిమిత్తంగా ఉండేటటువంటి వాటిలో కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ధనాదాయం పుష్కలమైనటువంటి స్థితిగా కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఇతరుల యొక్క ప్రమేయాలతో ఉండడం వల్ల పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లోనూ డాక్టర్లకు, అలాగే కిరాణా, హోటల్ రంగం వారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకోని విధానంలో డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద దృష్టి పెట్టేటటువంటిది, అలాగే పిల్లల మీద శ్రద్ధ పెరిగేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి శుభాపశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ రోజున సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, లేదా దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున చేసేటటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం భాగస్వాములతోటి అనుకూలంగా ఉండేటటువంటి స్థితి కనిపిస్తున్నా కొద్దిగా డబ్బు ఎక్కువగా మీదే ఖర్చు పెట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. కొత్త విధమైనటువంటి సంస్థలను స్థాపించడం, అలాగే క్రయ విక్రయాల ద్వారా సులభంగా డబ్బును గడించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి కార్యాలన్నింటినీ కూడా సులభంగా నెరవేర్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి లావాదేవీల విషయంలోనూ, అలాగే పోస్టులు భర్తీ సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని గడించేటటువంటి రోజుగా కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార లావాదేవీల్లోనూ, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ కూడా డబ్బును పెంపొందించుకునేటటువంటి పరిస్థితి, డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. ఈరోజు స్త్రీలకు మానసికంగా విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి రోజుగాను, విలువైనటువంటి వస్తువులను, గృహ నిర్మాణాది పనులను ప్రారంభించేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. తద్వారా మీరు ఆనందాన్ని, సుఖాన్ని పొందేటటువంటి రోజుగాను, భార్యాభర్తల మధ్యన అవగాహన కలిగేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. విద్యార్థులకు తెల్లవారుజామున లేవడం ఇబ్బంది కలిగేటటువంటి స్థితిగాను, అలాగే మేధా సంపత్తిని పెరగడం గురించి అని చెప్పేసి చేసేటటువంటి ప్రయత్నాల వల్ల కొద్దిగా
ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి రోజుగాను ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు లీడర్లకు కొద్దిగా గడ్డుకాలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మీద కంప్లైంట్లు వెళ్ళేటటువంటి రోజుగా కూడా కనిపిస్తుంది కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తూ, ఈ రోజున వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే రామకథను వినడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి వ్యవహారంగా కనిపిస్తోంది. కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మీ యొక్క కుటుంబం ఎలా ఉంది అని ఎదుటివారు ఏడ్చేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మీ యొక్క వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, లేదా మీకు భాగస్వాములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, మీ పిల్లలకు సంబంధించినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవడం గురించి కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చించేసేటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలా కూడా యోగప్రదమైనటువంటి రోజుగా ఉన్న కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మాత్రమే అందుతాయి తప్ప బయట ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ప్రతికూలంగా మాత్రమే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటివి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారు రాత్రి ప్రయాణాలను వాయిదా వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉన్నాయి. స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి పెద్ద పెద్ద వ్యక్తులతోటి, అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయత్నం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు పితృపూర్వక మాతృపూర్వక ఆస్తులు, అలాగే మధ్యవర్తుల కలయికతోటి వ్యాపారంలో పురోభివృద్ధి పొందేటటువంటిది. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు ధన యోగము, గృహ యోగము పట్టేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రేమ వ్యవహారాలు కలిగేటటువంటి రోజుగాను, కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి రోజుగాను కనిపిస్తుంది కనుక తగినటువంటి శ్రద్ధ వహించడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాన్ని, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ, లేదా వినడం వల్ల కానీ చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల కలయికలతోటి, విందు వినోదాలతోటి విలాసవంతంగా గడిపేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులని సాధించేటటువంటి రోజుగాను, వినోదాలతోటి మానసికంగా ఆనందాన్ని లభించేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కళాత్మకమైనటువంటి వస్తువులు, అలాగే ప్రాచీనమైనటువంటి వస్తువులను సేకరించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని పనులు పూర్తయ్యేటటువంటి స్థితిగాను, అలాగే శాశ్వతమైనటువంటి పనులను చేసేటటువంటి రోజుకి శ్రీకారం చుట్టుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు క్రమశిక్షణ లోపం వల్ల, అలాగే విదేశీ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల వల్ల కొద్దిగా విరక్తి కలిగేటటువంటి స్థితి, కోర్టు తగాదాల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఫైనాన్స్ పరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా సమస్యలు ఎదురయ్యేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి రాజకీయాల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితిగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈరోజు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం, మధ్యవర్తుల యొక్క కలయికలు, అలాగే పెద్దలకి సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి ద్వారా ఆనందాన్ని, డబ్బు ఖర్చుని పెట్టేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదో రకమైనటువంటి శుభవార్త మీ పుట్టింటి దగ్గర నుంచి కానీ, లేదా మీ సోదరుల వల్ల కానీ వినేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అద్భుతమైనటువంటి రాజయోగమైనటువంటి రోజుగాను, మేధా సంపత్తి ద్విగుణీకృతం అయ్యేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ రోజుకి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరగడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈరోజు డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి దీర్ఘకాలికంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి పనుల్ని పూర్తి చేయాలి, ప్రారంభించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. డాక్టర్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి, హోటల్ రంగం వారికి కూడా కనపడనటువంటి ఖర్చులు, మీ కింద ఉండేటటువంటి వ్యక్తులు, మీ సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క పేరును కోల్పోయేటటువంటి స్థితిగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు మీ యొక్క మిత్రుల్ని, అలాగే సహాయకులని మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజుగాను, మీకు నచ్చినటువంటి వాళ్ళకి
పోస్టులు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ యొక్క ఇబ్బందులు పడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక మీరు సూర్యాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే మీకు దగ్గరగా ఉండేటటువంటి దేవాలయాల్లో రాజరాజేశ్వరి దేవాలయం ఏదైనా ఉంటే దాన్ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈరోజు శుభకార్యాలను నిర్వహించడంలో సతమతమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డబ్బును మంచినీళ్ళల్లా ఖర్చు పెట్టేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. విందులు, వినోదాలు, కాలక్షేపాల వల్ల, అలాగే బంధుమిత్రుల యొక్క సంతృప్తిని చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో కుటుంబంలో మీరు ఇప్పటిదాకా దాచుకున్నటువంటి డబ్బు, పిల్లల డబ్బులతో సహా బయటికి తీసేసి వాటన్నింటినీ కూడా ఖర్చు పెట్టేటటువంటి రోజుగా ఉంది. ఈరోజు మీరు ఆనందంలో ఏం చేస్తున్నాము అనేటటువంటి తెలియనటువంటి స్థితిలో విపరీతమైనటువంటి ఖర్చు పెట్టేటటువంటి స్థితి, మీ కీర్తిని, ప్రతిష్టని ఇమిడీకృతం చేసుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తారు తప్ప తద్వారా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదని మాత్రం గుర్తించగలిగినటువంటి దానికి కొద్దిగా సమయం పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిస్థితులు అనుకూలించేటటువంటి విధానంగాను, అలాగే అధిష్టాన వర్గం నుంచి ఆమోదయోగ్యమైనటువంటి పదవిని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారు దూబరా ఖర్చులు చేయడం, రాత్రి ప్రయాణాల వల్ల, వాహనాల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడడం, అలాగే అపనిందల పాలవడం కూడా జరిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి విలువైనటువంటి వస్తువులతో పాటు వ్యాక్సిన్లు కూడా ముందుగానే తెచ్చుకుంటే భవిష్యత్తుకు బాగుంటుంది అనే ఉద్దేశంతో తేవడం, డబ్బును కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈరోజు కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా చికాకు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీకు పంచాయతీలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీ యొక్క నమ్మినటువంటి వ్యక్తులు మీ విలువైనటువంటి వస్తువులను దోచుకునేటటువంటి రోజుగా కానీ ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు డిప్రెషన్ నుంచి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ కోర్సుల వల్ల, అలాగే మీ తల్లిదండ్రులు మీ మీద చేసేటటువంటి విరామం లేకుండా చదివేటటువంటి చదువు వల్ల ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈరోజు కిరాణా రంగానికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకున్నటువంటిది అయితే ప్లేడర్లకు ధనయోగాన్ని ఇచ్చేటటువంటి రోజుగా ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి మాత్రం అధికారం నుంచి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి రోజుగానే కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే పురుష సూక్తాన్ని పండితుల ద్వారా వినడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితం. కన్యారాశి వారికి ఈరోజు శుభాశుభ కార్యక్రమాల్లోనూ అలాగే పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న, కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువులను కానీ, లేక ప్రముఖమైనటువంటి వ్యక్తులను కానీ కలుసుకునేటటువంటి రోజుగాను తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొద్దిగా కుటుంబం నుంచి దూరంగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తలను ఆ అనుమానాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఆ అనుమానాలన్నింటినీ కూడా ఈ రోజుతో తుంచేసేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీ మూలకంగా ధనయోగం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు కానీ, కిరాణాకు కానీ, హోటల్ రంగం వారికి కానీ వ్యాపారం వృద్ధి చేసుకునేటటువంటి స్థితి, రుణం నుంచి విముక్తి పొందేటటువంటి స్థితి, నూతనంగా ఉండేటటువంటి ఆభరణాలను పొందేటటువంటి ప్రాప్తి కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఇప్పటిదాకా వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలించకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు ఎప్పటిదాకా అయితే ఉందో ఎప్పటి వరకు ఉండేటటువంటి ప్రతికూలాలన్నీ కూడా సమసిపోయి స్త్రీలకు వివాహం అయ్యేటటువంటి పరిస్థితి, సుఖము కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగంతో పాటు భూ వివాదాలని పరిష్కరించేటటువంటి దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల ద్వారా ధనయోగం పట్టేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. కనుక విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం, దూర ప్రయాణంలో ఉండేటటువంటి బంధువులని, మిత్రులని దగ్గరికి చేర్చుకుని కలుసుకునేటటువంటి అవకాశాలు కలగడం ఈరోజు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, లీవులు పెట్టాలి అనేటటువంటి పరిస్థితి, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి రోజుగా ఈరోజు ఉంది. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని ఆనందాది యోగాలు పట్టేటటువంటి రోజుగా ఉంది. కనుక మొత్తం మీద ఈరోజు మీరు బాలాస్తుతిని కానీ, లేదా
దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈరోజు నూతన వ్యాపారారంభమైనటువంటి యత్నాలు, అలాగే ఆలస్యంగా ఫలితాలను అందించేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. కుటుంబ మూలకంగా ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. మానసికంగా ఏదో రకమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి స్థితిగా కనిపిస్తుంది. శుభవార్తలు శ్రవణం గురించి అని చెప్పేసి విశేష ప్రయాసపడేటటువంటి పరిస్థితి, రుణ ప్రయత్నాల గురించి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. కాలం గడిపేటటువంటి రోజుగానే కనిపిస్తోంది తప్ప ఏ విధమైనటువంటి విధానంలోనూ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎండమావుల్లో ఉండేటటువంటి రోజుగానే ఉంది. పిల్లలకి సంతృప్తికరమైనటువంటి పరచడానికి దాంట్లో కూడా మీకు విఫలమయ్యేటటువంటి రోజుగానే ఈరోజు కనిపిస్తుంది. విలాసానికి సంబంధించినటువంటి కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలను చేయగలుగుతారు తప్ప అంతగా మీకు చేయలేనటువంటి పరిస్థితి, అసహనానికి గురయ్యేటటువంటి స్థితిగాను ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిడి కలిగించేటటువంటి స్థితి, చేసిన పనినే పదే పదే చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి రోజులు వేరు, ఈ రోజు ఒక్కరోజు వేరా అనేటటువంటి భ్రమకు లోనయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మానసికంగా ఏదో మనస్పర్ధలు మీలో మీకే దెబ్బలాడుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో వృద్ధి చేసుకోవాలి వ్యాపారాన్ని అనే ఉద్దేశంతో రుణ ప్రయత్నాలు ఎక్కువ చేసేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. బంగారం వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిగానే ఉంది. స్త్రీలకు ఈరోజు విశేషమైనటువంటి బాధ కలిగేటటువంటి రోజుగాను, దురాశ వలన ఇబ్బంది పడేటటువంటి స్థితిగాను, ఆర్థికపరమైనటువంటి లోటు వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించటం లేదు. విద్యార్థులకు బద్ధకం పెరిగిపోతుంది. తెల్లవారుజామునే లేవాలా, మేము చేయవలసినటువంటి పనులు మేము చేసుకొనివ్వటం లేదా, ఫ్రెండ్స్తో ఆడుకోవడం తప్ప అని అడిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా కొద్దిగా ఇబ్బంది పడమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు కనపడనటువంటి ఖర్చుల వలన ఇబ్బంది పడేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి ఆనందాన్ని కోల్పోతామా అనేటటువంటి భయానికి లోనయ్యేటటువంటి స్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు శుభాశుభ ఫలితాల్లో ఎక్కువగా సమస్యలతో కూడుకున్నటువంటి రోజుగానే ఈరోజు ఉంది కనుక ఈ రోజున మీరు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడము, అలాగే ఆవుకు దగ్గరలో ఉండేటటువంటి వారికి నువ్వులను తినిపించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వ్యాపారాల భాగస్వాములతో అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఉంది. కొత్త విధమైనటువంటి పరిస్థితులను, సంస్థలని స్థాపించేటటువంటి దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ వ్యాపారం నిమిత్తంగా ఉండేటటువంటి వారికి క్రయ విక్రయాల ద్వారా సులభమైనటువంటి విధానంలో డబ్బులు పొందేటటువంటి రోజుగాను, తలచినటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చనదనిదే తడువుగా, అంటే అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయాలి అనేటటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగేటటువంటి రోజుగాను, మీకు అభివృద్ధి చెందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో విశేషమైనటువంటి డబ్బు పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజున వ్యవసాయదారులకు ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజుగా ఖచ్చితంగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీ కింద ఉండేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నడుముకు సంబంధించినటువంటివి, చేతులకు సంబంధించినటువంటి బాధల వల్ల, మెడగ నరాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది కలిగేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అతిగా చదివేయడం వల్ల, అలాగే నిద్రనేమి వల్ల ఇబ్బందులు పడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. హోటల్ రంగం వారికి మాత్రం విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి రోజుగా చెప్పుకున్నా కనపడనటువంటి ఖర్చు ఖచ్చితంగా జరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వరకు
మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. తద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి వెళ్ళేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి లాభదాయకంగా ఉండేటటువంటి రోజుగా కనిపిస్తుంది. కనుక మీరు ఈ రోజున లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లేదా కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి కొన్ని శుభకార్యాలని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడంలో ఊహించినటువంటి ఆటంకాలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ మనస్సులో ఊగిసలాడేటటువంటి విధానంలోనే ఉంటుంది తప్ప తగినటువంటి నిర్ణయాలను తీసుకోలేనటువంటి సతమతమయ్యేటటువంటి రోజుగానే కనిపిస్తుంది. ఎంతటి వారినైనా సరే మీ మాట చకచక్యంతో మీరు వశంపరుచుకునేటటువంటి రోజు అయినప్పటికీ ఈ రోజున మాత్రం మీరు కొద్దిగా నిర్ణయాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి తెలివితేటలకు పరీక్ష కాలంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎంతటి యుక్తి ప్రయుక్తులకి ప్రదర్శించినా సరే ఎదుటివారిని ఆకట్టుకోవడంలో పూర్తిగా మీరు విఫలమవుతారా అనేటటువంటి కొద్దిగా సమస్య ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో భాగస్వాముల వ్యవహారాల్లో తీర్చుకోవాల్సినటువంటి మనస్పర్ధలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఇదే విధమైనటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, అలాగే కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకునేటటువంటి రోజుగాను ఉంది. స్త్రీలకు ఈరోజు పట్టుదల కృషితోటి ప్రతి పని కూడా పూర్తి చేయడం, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి స్థితిగాను ఈరోజు చెప్పుకోవచ్చు. విద్యార్థులకు పట్టుబట్టి చదవడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా అన్ని రకాలైనటువంటి ఇంటి పనుల్లో కూడా మీరు సహాయ సహకారాలు అందించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యంగా మాత్రమే ఉంది. పోలీస్ రంగం వారికి మాత్రం ఈ రోజున కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినంత వరకు మీకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని విరక్తి పొందేటటువంటి రోజుగాను, మీ మీద ఫిర్యాదుల వల్ల అసహనానికి గురి అయ్యేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పుకోవచ్చు. కొద్దిగా కష్టాలు ఎక్కువైతాయి. మీరు చేసేటటువంటి మేనేజర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కనుక ధనుస్సు రాశి వారు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే శివాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారికి ఈ రోజున ఆర్థిక పరిస్థితి దిగజారిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిగా కోర్టు వ్యవహారాల నిమిత్తంగా సమస్యలను పరిష్కార మార్గాల గురించి వాయిదా పడేటటువంటి విధానంలో ఉంటే మంచి ఫలితాలు జరిగేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశ నిస్పృహలతోటి కాలం గడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మీ పనితీరులో ఆకస్మికమైనటువంటి వింత కలిగేటటువంటి మార్పులు కలిగేటటువంటి పరిస్థితి, సూచనప్రాయంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అలాగే ప్రముఖులను సంప్రదించడం, తద్వారా మీ వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఊహించినటువంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి దానికి మార్గాలను ఎదురు చూడడం అనేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారు అధికారుల వల్ల అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని ఎదురు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు పట్టింది బంగారమా వజ్రమా అనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు కౌలు రైతులకు కూడా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విలువైనటువంటి వస్తువుల మీద శ్రద్ధ పెట్టండి. స్త్రీలకు ఈ రోజున మానసికంగా ఆనందం పొందేటటువంటి స్థితి, అలాగే నూతన ఒప్పందాలను కుదుర్చుకునేటటువంటి స్థితి, శారీరక శ్రమను అధిగమించి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కోరుకునేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు. ముందుగా తలకి సంబంధించినటువంటి ప్రదేశాన్ని శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి రోజుగా ఈ రోజున మకర రాశి వారికి తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్లేడర్లకు మాత్రం మీ యొక్క వాక్ పటిమ, అద్భుతమైనటువంటి తెలివితేటలు, మీ యొక్క చాకచక్యంతో ప్రతి కేసుని కూడా ఈ రోజున ఖచ్చితంగా నెగ్గేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వరకు మీ యొక్క సమస్యలను ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా
కొత్త సంబంధమైనటువంటి నూతన వ్యాపారాలను కానీ లేదా నూతనంగా ఉండేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసేటటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. మకర రాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాల్లో కొద్దిగా నష్టపోయేటటువంటి రోజుగానే కనిపిస్తోంది. కనుక ఈ రోజున మీరు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే నారాయణ స్తోత్రాన్ని వినడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరిగిపోతుంది. దాన ధర్మాలు చేయాలి, అలాగే మన పేరుని ఇమిడీకృతం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఈరోజు స్త్రీ మూలకంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు సౌఖ్యం పొందేటటువంటి విధానంలోనూ, అలాగే విదేశీ ప్రయత్నాలకు సిద్ధమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. మీ యొక్క ఇంట్లో మార్పులు చేర్పులు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. సంతానం విషయంపై శ్రద్ధ పెట్టి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని పొందాలి మా పిల్లలు అనేటటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టేటటువంటి రోజుగాను, తద్వారా మీరు ఎంత డబ్బునైనా సరే ఖర్చు పెట్టేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవకాశాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి, కానీ అందిపుచ్చుకునేటటువంటిదే మాత్రమే ఆలస్యం అయ్యేటటువంటి స్థితిగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి సమయపాలన సక్రమంగా లేకపోవడం వల్ల, అలాగే ఇతరుల వలన కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులు అనవసరమైనటువంటి ఖర్చులను అధిగమించిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి నిల్వ ఉంచినటువంటి పదార్థాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలకు ఈరోజు మానసికంగా ఉండేటటువంటి ఆలోచన వేరు, చేసేటటువంటి పని వేరు అనేటటువంటి విధానంలో ఉండేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం బద్ధకం పెరిగిపోతుంది. మేధా సంపత్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వాహన ప్రమాదాల నిమిత్తంగా ఉండేటటువంటిది కనిపిస్తుంది కనుక తద్వారా వాహనాల నిమిత్తంగా ఉండేటటువంటి దాన్ని కొద్దిగా అధిగమించడానికి, వాహనాల నిమిత్తంగా ప్రయాణం చేసేటటువంటి సమయంలో జాగ్రత్తలు వహించడానికి కొద్దిగా సూచనప్రాయంగా తెలియజేస్తూ, మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజున జరిగేటటువంటి శుభాశుభ ఫలితాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి స్థితిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మీరు ఆంజనేయ స్వామిని గంధసింధూరంతో పూజ చేయడము, అలాగే ఆవునేతి దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం శివాలయంలో చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిగా ఉండిపోవడం వల్ల ఇబ్బందుల్ని కొని తెచ్చుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనవసరమైనటువంటి తగాదాల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం, ఆటంకం ఎదురయ్యేటటువంటి రోజుగానే కనిపిస్తోంది. మధ్యవర్తుల యొక్క జరిపేటటువంటి కార్యకలాపాల వల్ల రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు తగాదాల్లో చిక్కుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశ్రాంతి లేకుండా పనులు ఒత్తిడి అధికమయ్యేటటువంటి రోజుగాను ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో అలసట, త్రోవ పొడవున అసంతృప్తి, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో వాంతులు, అలాగే మోషన్స్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక తగినటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకు పూర్వ విద్యార్థుల కలయిక వల్ల, అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల కలయిక వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటిది, ఆనందంగా రోజును గడిపేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుండి, కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ రోజున మాత్రం అద్భుతమైనటువంటి ధనయోగం కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్లేడర్లకు కానీ లేదా పోలీస్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి ఫలితం వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజు ఖచ్చితంగా ఉంది. తద్వారా జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారు మంచి నిర్వహణాత్మకమైనటువంటి శక్తితోటి మీ యొక్క పురోభివృద్ధిని ఈ రోజున పొందేటటువంటి రోజుగా చెప్పడంలో ఏ విధమైనటువంటి సంశయం కానీ అనుమానం కానీ లేదని తెలియజేస్తూ ఈరోజు మీనరాశి వారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేయడం, లింగాష్టకాన్ని చదవడం, ఈశ్వరుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఈ రోజున పుట్టినరోజు, పెండ్లి రోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని, మీరందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.